హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను రెడ్మీ నోట్ 4లో ఆండ్రాయిడ్ 8 వర్షన్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో మనకి ఇలా వస్తుంది ఆండ్రాయిడ్ ఓలో వచ్చినట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడనే రీప్లై చేయొచ్చు. ఇక్కడ మెసేజెస్ అన్నిటికీ ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ ఓలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఎలా అప్డేట్ చేసుకోవాలో ముందుగా ఈ వీడియోలో సో హాయ్ గాయస్ నేను ఈరోజు రెడ్మీ నోట్ 4లో ఆండ్రాయిడ్ ఓ వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్ వర్షన్ అంటే ఇది మనకి మన షామీ వాళ్ళు ఇచ్చింది కాదు, ప్లస్ అప్డేట్ కూడా కాదు, జస్ట్ మన ప్లేస్టోర్లో వాడే లాంచర్ ఇది. ఫ్రెండ్స్ మనకి రెడ్మీ నోట్ 4లో ఆండ్రాయిడ్ ఓ వర్షన్ మ్యాక్సిమం రాకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి షామీ వాళ్ళు MIUIలోని అన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. మనకి MIUI 10 ఇంకా 5-6 మంత్స్లో రాబోతుంది ఫ్రెండ్స్. దాంట్లోనే మనకు ఆండ్రాయిడ్ ఓరియోలో ఉండే ఫీచర్స్ అన్ని దాంట్లో ఇస్తారని తెలుస్తుంది ఫ్రెండ్స్. మనకు చాలా మొబైల్స్లో ఈ మధ్య ఆండ్రాయిడ్ 8 వర్షన్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ మొబైల్ లాగా మనది కూడా చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఆండ్రాయిడ్ ఓరియో లాంచర్ అని టైప్ చేయండి. ఫస్ట్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ క్లిక్ చేశాక అక్కడ ఓ లాంచర్ 8.0 ఫర్ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. 5 MB ఉంటుంది. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఇంకో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటుంది ఫ్రెండ్స్, అది మెటీరియల్ నోటిఫికేషన్స్ చేయడానికి టైప్ చేయండి, వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది దీని ఇంటర్ఫేస్, అది కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఫ్రెండ్స్ మనం ముందు ఈ యాప్ ఓపెన్ చేద్దాం. మెటీరియల్ నోటిఫికేషన్ స్టేడ్ ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, దీని మీద ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ షేడ్ ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ముందుగా ఆఫ్ ఉంది, మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. డిఫాల్ట్గా ఆఫ్ ఉంటుంది, మనం ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అన్ని అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇక్కడ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మెటీరియల్ నోటిఫికేషన్ షేడ్ అని ఉంది కదా, నోటిఫికేషన్ మీద యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పర్మిషన్స్ అలో కొట్టండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ షేడ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. సేమ్ ఆండ్రాయిడ్ 8.0 వర్షన్ లాగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచే రీప్లై అనేది ఇవ్వచ్చు. నాకు నోటిఫికేషన్స్ అని ఈ విధంగా ఉంటుంది ఆండ్రాయిడ్ ఓది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఎల్లో కావాలంటే ఎల్లో పెట్టుకొని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఎల్లో కూడా వచ్చేసింది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టేసేయండి, మీకు ఇష్టమైన కలర్ సెట్ చేసి పెట్టేసేయండి ఫ్రెండ్స్. నేను వైటే పెట్టాను, వైట్ కొంచెం బాగుంది. మీకు ఇష్టం ఫ్రెండ్స్, మీ ఇష్టమైన కలర్లో మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రైట్నెస్ స్లైడర్ అట్ ద బాటమ్ ఉంది కదా, ఇది ఎనేబుల్ చేస్తే మనకి బ్రైట్నెస్ అనేది ఇక్కడ కింద చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. అదే డిసేబుల్ చేస్తే పైన చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓ లాంచర్ని ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఓపెన్ చేద్దాం దాన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాది మామూలు ఆండ్రాయిడ్ వర్షన్ 7లోనే ఉంది. ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ వర్షన్ 7 MIUI 9.2 అని ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడండి మన వర్షన్ అయితే చేంజ్ కాదు, కాకపోతే మనం ఆండ్రాయిడ్ 8.0లో ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఓ లాంచర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓ లాంచర్ అని ఉంది కదా, లెట్స్ గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వెల్కమ్ టు ఓ లాంచర్ అని ఉంది, నెక్స్ట్ టైం క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆండ్రాయిడ్ ఓ థీమ్ కావాలా సర్కిల్ థీమ్ కావాలంటే మనకు ఆండ్రాయిడ్ ఓ థీమ్ కావాలి కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డార్క్ లైట్ అంటుంది, డార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వద్దండి. పిక్సెల్ స్టైల్ కావాలా క్లాసిక్ స్టైల్ కావాలంటుంది, నాకు పిక్సెల్ స్టైల్ కావాలి కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆల్ యాప్స్ బటన్ కావాలా వద్దా అని అడుగుతుంది, అంటే మిడిల్లో ఆల్ యాప్స్ బటన్ కావాలా వద్దా అని అడుగుతుంది. అవసరం లేదు, నో ఆల్ యాప్స్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీకు ఐకానిక్ సైజ్ నార్మల్ కావాలా లార్జ్ కావాలా స్మాల్ కావాలని అవుతుంది. నార్మల్ పెట్టేసి నెక్స్ట్ కొట్టండి. డిఫాల్ట్ బ్రౌజర్ అప్లై పెట్టుకుంటారా తర్వాత పెట్టుకుంటారా అంటుంది. సింపుల్గా అప్లై మీద క్లిక్ చేసేయండి. ప్లస్ డిఫాల్ట్ లాంచర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓ లాంచర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి లాంచర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ గాట్ ఇట్ మీద ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి సేమ్ ఆండ్రాయిడ్ ఓ లాగానే వచ్చింది, ఆండ్రాయిడ్ వర్షన్ 0 చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సేమ్ ఆండ్రాయిడ్ వర్షన్ 8 లాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి నోటిఫికేషన్ షేడ్ అనేది ఇలాగనే ఉంది. మనం ఇక్కడ నుంచి అందరికీ రీప్లై అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పైకి స్వైప్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ వర్షన్లో వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చేయండి. ఓన్లీ టూ యాప్స్ ఇన్స్టాల్ చేసి ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి రెడ్మీ మొబైల్స్కి ఆండ్రాయిడ్ వర్షన్ 8 అనేది మేబీ రాకపోవచ్చు, ఫ్యూచర్లో వస్తుంది. కాకపోతే MIUI 10లో మనకి ఆండ్రాయిడ్ 8 ఓరియో ఫీచర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ఈ లాంచర్ అనేది, మీరు కూడా వాడండి. సేమ్ ఆండ్రాయిడ్
ఫీలింగ్ వస్తుంటుంది మొబైల్ వాడుతుంటే. ఫ్రెండ్స్, ఈ నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మనకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.